Looking in my eyes, feel my heart. Will tell you a lot that words cannot. Hold my hand. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్స్ గాయ్స్. ఇవాళ వీడియో ఏంటంటే వన్ పిక్తో మీరైతే వీడియోని అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలని అయితే నేనైతే చెప్తాను. ఫ్రెండ్స్, ముందుగా ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుంటే మీకైతే మేము చేసిన ఫుల్ వీడియోస్ అయితే మీకైతే డైరెక్ట్గా మీకైతే మెసేజ్ రూపంలో అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మీరైతే డైరెక్ట్గా అక్కడి నుంచి అయితే చూసి అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర అలైట్ మోషన్ అప్లికేషన్ ఉండాలి. అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఈ వీడియో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాన్ని అయితే మీరైతే అలైట్ మోషన్లోకి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఏమైనా డౌట్ వస్తే మీరైతే కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే రెస్పాండ్ అవుతాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. మీకైతే ఎక్స్పోర్ట్ చేసుకొని ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీరు సింపుల్గా ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఫోటో కనబడుతుంది కదా, ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కనబడుతుంది కదా, ఈ ఫోటో పైన అయితే మీరైతే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, కలర్ అండ్ ఫీల్డ్ అని దానిపైన అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని మీకైతే ఇక్కడ స్టార్ గుర్తు కనబడుతుంది, దానిపైన అయితే ట్యాప్ అయితే చేసుకోండి. ట్యాప్ చేసుకొని మీకైతే గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సిన ఫోటో అయితే మీరైతే యాడ్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకైతే ఫోటో అయితే యాడ్ అయితే అయిపోతుంది. సింపుల్గా ఫోటో అయితే యాడ్ అయితే అయిపోతుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా ఈ ఫోటో మొత్తం అయితే ఒకే ఫోటో వస్తుంది, ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా ఇదైతే బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ 427 ms దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఈ ఫోటో కనబడుతుంది కదా, ఈ ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని మీరైతే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ గుర్తు పైన ట్యాప్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని ఇమేజ్ అయితే తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ తీసుకొని ఇదైతే కొంచెం అయితే సైజ్ అయితే తగ్గించుకోండి. సైజ్ తగ్గించుకోగానే మనకైతే బ్యాక్గ్రౌండ్లోకి అయితే సెట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం అయితే దానికి అడ్జస్ట్మెంట్ అయ్యేటట్లయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే పెట్టుకోండి. సింపుల్గా అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో. ఫ్రెండ్స్, ఇలా అయితే మీరు లాస్ట్లో అయితే నేనైతే బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని అయితే చెప్తాను. ముందుగా అయితే ఇదైతే చూడండి. ఇక్కడ చూస్తున్నట్లయితే మాకైతే సెట్ అయితే అయిపోయింది. ఇది ఇక్కడ ఫస్ట్ అయితే ఈ ఫోటోలో అయితే రీప్లేస్మెంట్ ఫోటో పెట్టుకోవాలి. రీప్లేస్మెంట్ పెట్టుకున్నాక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టుకోవాలి. ఇక్కడ తర్వాత కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకోగానే మీకైతే ఇక్కడ ఇంకో పిక్ కనబడుతుంది. ఆ పిక్ ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ దీనిపైన అయితే ఇమేజ్ పైన అయితే ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి స్టార్ గుర్తు పైన ట్యాప్ చేసుకొని మళ్ళీ మీకు కావాల్సిన ఫోటో అయితే మీరైతే యాడ్ అయితే చేసుకుంటే సింపుల్గా సెట్ అయితే అయిపోతుంది. మీరు మళ్ళీ దాని అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటోని ఇలా పైకి అయితే స్క్రోల్ చేసుకుంటే మనకైతే సెట్ అయితే అయిపోతుంది. చూసారు కదా, ఇలా అయితే సింపుల్గా అయితే మనకైతే ఫోటోకి అయితే యాడ్ అయితే అయిపోతుంది. మీకు కావాలంటే కెమెరా ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది కదా, కెమెరా ఆప్షను దీనిపైన అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని ఇక్కడ కెమెరా ఆప్షన్ కనబడుతుంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసుకొని మనకైతే కెమెరా ఫిట్గా అయితే వస్తుంది. మనం కొంచెం అయితే దాని అయితే సైజ్ తగ్గించుకుంటే మనకైతే ఫోటో అయితే బాగా అయితే కనబడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే మీరైతే ఫోటో అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఫాంట్కి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ ఫాంట్ లింక్ ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలనేది అయితే మీకు తెలియకపోతే నేనైతే వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని కూడా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనేది ఎలా అయితే చెప్తాను. మీరు డైరెక్ట్గా ఇప్పుడైతే గూగుల్లోకి అయితే వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళాక ఇక్కడ రిమూవ్ బీజీ అనేది టైప్ చేయండి. రిమూవ్ బీజీని టైప్ చేశాక రిమూవ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఇక్కడైతే మీరైతే సింపుల్గా అయితే అప్లోడ్ ఫోటో అని అడిగితే అవుతుంది. ఇమేజ్ అయితే మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో అయితే ఇచ్చేసి కొంత టైం తర్వాత మనకైతే ఫోటో అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఆ ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకొని
మనకైతే ఇక్కడికైతే తీసుకొని వచ్చి ఇక్కడైతే రీప్లేస్మెంట్ పెట్టారంటే సింపుల్గా వీడియో అయితే ఎడిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనపడుతుంది కదా పైన ఇక్కడ, దానిపైన అయితే ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటే వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఎంతలో కావాలో అంతలో హెచ్డబ్ల్యూ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే సింపుల్గా వీడియో అయితే ఎడిట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్. Yeah.